జగన్మోహన్ రెడ్డి గారిని త్వరలో అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందా? 28వ తారీఖున సరదా పడుతున్నారు. చేయమనండి సార్. వాళ్ళు ఏంటంటే శ్రీనివాస్ని అరెస్ట్ చేయలేదు. శ్రీనివాస్ బదులు ఓఎస్డీని మేము అరెస్ట్ చేయగలరు. పవర్ అంటే ఇది. అలాగే వెన్నుపోటు రాజకీయాలంటే విజయసాయి రెడ్డితో వీళ్ళందరితో వెన్నుపోటు రాజకీయాలు చూపిస్తున్నారు. జడ్జిలకి లీగల్ టీములకి కూడా అంతు చిక్కని ఆర్గ్యుమెంట్లు చెప్తున్న మేధా సంపత్తికి వాళ్ళకి వాళ్ళే సెట్. ఇలాంటి ఎడ్డమాలోకలను పెట్టుకున్నామని సిగ్గుపడిలా జగన్మోహన్ రెడ్డిని చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తి అయితే మూడోది ఏంటి లాస్ట్కి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి పరామర్శించిన తర్వాత దండాలు పెట్టుకున్న తర్వాత మామిడిపల్లి ఇచ్చిన తర్వాత 28వ తారీఖు తెరలేపారు. చూద్దాం ఎవడైనా ఆపగలిగాడా? సూర్యుడిని నా చేత్తో ఆపినట్టే ఉంటుంది. వాళ్ళ నిర్ణయానికి రాజు తలుచుకుంటే దెబ్బలు కరువు ఉండదు. ఆ కరువు కాటకాల్లో రాష్ట్రం ఉందో లేదో అన్నది అనవసరం. వాళ్ళు కరువు తీరిలా పని చేసుకోవడం వాళ్ళ సార్ ప్రాథమిక ధ్యేయం. అన్నీ చూశారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఎత్తుపల్లాలన్నీ చూశారు. ఎత్తుపల్లాలన్నీ చూసిన తర్వాత ఆటుపోట్లు చూడలేదు అనుకున్న భ్రమల్లో ఉన్నారు. ఇంతకన్నా భయంకరమైన ఆటుపోట్లు చూసి వచ్చాడు. 16 నెలల జైలు చూశాడు. అమ్మ చెల్లి చేసిన ద్రోహాలు చూశారు. నమ్మిన వాళ్ళు నమ్మక ద్రోహం ఎలా చేశారో చూశారు. అనవసరమైన మాటలు బయట ఉండి ఎలా మాట్లాడుతున్నారు అన్నీ విన్నాడు. పని ఇచ్చిన తర్వాత టాస్క్ని ఫుల్ఫిల్ చేయాలని దౌర్భాగ్య అడ్మినిస్ట్రేషన్ కూడా చూశాడు. ఇన్ని అవకాశవాద రాజకీయాల్లో ఉపయోగించుకున్న వాళ్ళందరినీ చూసి కూడా అతనికి ఇంకా తెలియట్లేదన్న భ్రమలు అవడం ఉంటే అంతకన్నా ఇంకా కామెడీ ఇంకోటి ఉండదు.